గుడ్ మార్నింగ్, నేను సునంద. గల్లీ నుంచి ఢిల్లీ, విలేజ్ టు వరల్డ్, పాలిటిక్స్, బిజినెస్, మూవీస్ అండ్ స్పోర్ట్స్, ఇలా ఎన్నో విషయాలను అప్ టు డేట్ మీ ముందుంచే టాప్ న్యూస్ కు స్వాగతం. అసెంబ్లీ సమావేశాలు ముగియటంతో జిల్లాల టూర్కు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. ఇవాళ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం భద్రాచలానికి చేరుకుంటారు సీఎం. ఇక రాత్రి గృహ నిర్మాణ శాఖ అతిథి గృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సీఎం పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మరోవైపు ఆదివారం జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ దంపతులు హాజరు కానున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 14 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సెషన్స్ లో 78 గంటల 54 నిమిషాలు సభ జరిగింది. గురువారం చివరి రోజు కావడంతో పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. లెవీ విధానం యథాతథంగా ఉంచాలంటూ కేంద్రాన్ని కోరుతూ సభ తీర్మానం చేసింది. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపగానే స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేశారు. తెలంగాణ రాష్ట్రం 65, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 21, తెలుగుదేశం 15, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 7, భారతీయ జనతా పార్టీ 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ 1, ఇండిపెండెంట్ 1, నామినేటెడ్ 1. I thank all the members for their cooperation in the smooth running of the House. Now, with the consent of the House is adjourned sine die. ఇవాళ శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై మండలి చైర్మన్ చర్చను ప్రారంభించనున్నారు. బిల్లుపై విపక్షాలు అభిప్రాయాలు, సూచనలు తెలిపిన తర్వాత మండలిని నిరవధిక వాయిదా వేస్తారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విక్టరీ కొట్టారు. బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్ రావుపై విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. కౌంటింగ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. రెండో ప్రాధాన్యత ఓట్లలో 11,940 ఓట్ల మెజారిటీతో పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందారు. రిజల్ట్స్ తర్వాత నల్గొండలో భారీ ర్యాలీ తీశారు. బాణాసంచా కాల్చి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. వర్గంలో జరిగిన పోరులో తెలంగాణ రాష్ట్ర సమితికి మంచి మెజార్టీతో ఈ యొక్క పట్టభద్రులు ఎన్నుకోవడం అనేది వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1,53,000 ఓట్లు పోలైంది. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఇంత పోల్ కావడం ఎప్పుడు కూడా ఎక్కడికైనా జరగలే. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వాటన్నిటికీ మద్దతు ఇవ్వడం. పట్టభద్రులు పప్పులో కాలేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్లో ఫీట్లు చేశారు. నిర్లక్ష్యమో లేక అమాయకత్వమో తెలియదు కానీ 2 నియోజకవర్గాల్లో కలిపి ఏకంగా 22,474 ఓట్లు చెల్లలేదు. సాధారణ ఓటింగ్ కంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. మామూలు వాటిలో ఈవీఎం బటన్స్ నొక్కితే సరిపోతుంది. ఇంకా అనుకుంటే బ్యాలెట్ పేపర్లలో సైన్ చేసి వస్తాం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బ్యాలెట్ పత్రాల్లో అంకెలకు బదులుగా టికెట్లు పెట్టారు పట్టభద్రులు. దీంతో చాలా వరకు ఓట్లు చెల్లకుండా పోయాయి. మిషన్ కాకతీయపై ప్రభుత్వం షార్ట్ ఫిల్మ్ రూపొందించింది. రసమై బాలకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ సీడీని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నిర్దిష్ట గడువులోగా మిషన్ కాకతీయను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు నేతలు. 2015-16 ఏడాదికి 5,550 కోట్లతో ముసాయిదా బడ్జెట్ వెబ్సైట్లో పెట్టింది జీహెచ్ఎంసీ. ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్న జీహెచ్ఎంసీ పనులను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు జరిపినట్లు తెలిపారు కమిషనర్ సోమేష్ కుమార్. కేటాయింపుల్లో భాగంగా రోడ్ల అభివృద్ధికి 1,956 కోట్లు, వర్షపు నీటి కాలువల కోసం 200 కోట్లు, స్లమ్ ఏరియాలకు 450 కోట్లు, ఈ లైబ్రరీలకు 200 కోట్లు అటాచ్ చేశారు. గ్రీన్ హైదరాబాద్ కోసం 150 కోట్లు, జిమ్స్ కి 60 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కోట 50 కోట్లు, బెగ్గర్స్ కోసం 37 కోట్లు, ₹5 భోజన పథకానికి 20 కోట్లు, నైట్ షెల్టర్ కి 15 కోట్లు, ఇతర సదుపాయాలు, వసతులకు 605 కోట్లు కేటాయించింది.
జగన్ ఆస్తుల కేసులో హిందూ గ్రూప్స్ కు చెందిన 130 కోట్ల స్థిర చరాస్తులను ఈడీ జప్తు చేసింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెందిన 5 కంపెనీల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా జగన్, శ్యామ్ ప్రసాద్ రెడ్డిలపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. అయితే అప్పటి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి అందుకు కృతజ్ఞతగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ ఆరోపించింది. దీంతో మనీ లాండరింగ్ లో జరిగిన లావాదేవీలకు సంబంధించి 130 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. అసలే వివాదాలతో నలుగుతున్న మా ఎలక్షన్స్ కు మరో షాక్ తగిలింది. మా ఎలక్షన్స్ ను నిలిపేయాలంటూ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. మా మెంబర్ కళ్యాణ్ ఈ పిటిషన్ వేశారు. మా నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పిటిషన్ను స్వీకరించిన కోర్టు మా మాజీ అధ్యక్షుడు మురళీమోహన్ అలీతో పాటు సభ్యులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ కోర్టులో వాదనలు జరగనున్నాయి. సింగరేణిలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించాలని బోర్డు నిర్ణయించింది. సంస్థ సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింగరేణిలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి ఓపెన్ కేటగిరీలో 20% స్థానికేతరులను అర్హులుగా ప్రకటించాలని నిర్ణయించింది. మిగతా 80% పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయాలని సింగరేణి బోర్డు నిర్ణయించుకుంది. ఓవైపు ఎండలు మండుతున్నా రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రభావం మాత్రం తగ్గడలేదు. కొద్ది రోజులుగా గ్యాప్ ఇచ్చిన స్వైన్ టెర్రర్ మరోసారి ప్రభావాన్ని చూపిస్తోంది. స్టేట్లో కొత్తగా 15 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు తెలిపింది. 2015 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 7,065 మందికి స్వైన్ ఫ్లూ టెస్టులు నిర్వహించగా 2,208 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. ఈ ఏడాది ఇప్పటి వరకు 75 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. PSLV-C 27 రాకెట్ లాంచ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. నిన్న ఉదయం 5:49 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 59:30 పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత రేపు సాయంత్రం 5:19 నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగంలో 1.425 కిలోల బరువున్న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలందించనుంది. రాష్ట్రంలోని పేదలందరికీ త్వరలో ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తామన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్. పేదలందరికీ చౌక బియ్యం అందజేస్తామని, పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఆహార భద్రత కార్డుల ద్వారా రేషన్ సరుకులను మాత్రమే పంపిణీ చేస్తామని, ఆరోగ్యశ్రీకి ఆదాయ ధృవీకరణకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఇక ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముల ధ్వజారోహణం కన్నుల పండుగగా సాగింది. వసంత పక్ష బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాములోరికి నివేదించిన ప్రసాదాన్ని భక్తులకు పంచారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ వేడుకల్లో మహిళా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఇవాళ స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం జరగనుంది. రేపు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఆప్ నేతల లొల్లి పీక్ స్టేజ్కి చేరింది. నేతల మధ్య డైలాగ్ వారు ముదిరి పాకాన పడింది. రెబల్ లీడర్ ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ పార్టీకి దూరమయ్యే సిచ్యువేషన్ దగ్గర పడినట్లుగా కనిపిస్తోంది. అయితే వాళ్ళిద్దరూ పార్టీలో కొనసాగుతారా లేక పార్టీ నుంచి బయటకొస్తారా అనేది మాత్రం రేపు తేలనుంది. వాళ్ళిద్దరి కండిషనల్ రిజిగ్నేషన్స్ లెటర్స్ పై రేపు ఆప్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఫైనల్ కానుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇవాళ భారతరత్న అవార్డును అందుకోనున్నారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతరత్న అవార్డును వాజ్పేయికి అందజేయనున్నారు. వాజ్పేయి అనారోగ్యం దృష్ట్యా రాష్ట్రపతి భవన్కు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో స్వయంగా రాష్ట్రపతే ఆయన ఇంటికి వెళ్లి అవార్డును ప్రదానం చేయనున్నారు. ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సముద్ర తీర ప్రాంతాలపై కేంద్ర సర్కార్ ఫోకస్ చేస్తోంది. కోస్టల్ ప్రాంతాల డెవలప్మెంట్ కోసం
సాగరమాల ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తోంది. తీర ప్రాంతాల్లో 12 స్మార్ట్ సిటీల ఏర్పాటుకు రెడీ అవుతోంది. వీటితో పాటు టూరిస్టులను అట్రాక్ట్ చేసేందుకు 1208 దీవులను డెవలప్ చేయాలని నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా 101 నేషనల్ వాటర్ ట్రాన్స్పోర్ట్ వేస్ కోసం ప్రపోజల్స్ రెడీ చేసింది. ఇందులో రాష్ట్రంలోని 2 మార్గాలకు ప్లేస్ దక్కింది. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో మార్కెట్ సందడిగా మారింది. డైలీ యూజ్ కు ఉపయోగపడే అన్ని రకాల వస్తువులు ఈ మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతాయి. దుప్పట్లు, చెప్పులు, బూట్లు, రకరకాల బొమ్మలు, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఒకటేంటి అన్నీ ఈ మార్కెట్లో దొరుకుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు మార్కెట్లో కొనుగోళ్లకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్రాన్స్లో కూలిపోయిన జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదానికి కో పైలట్ కారణమని ఆ దేశ అధికార వర్గాలు ఆరోపించాయి. కో పైలట్ ఆండ్రిన్ బిట్స్లు కావాలనే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించారు. పైలట్ కాక్పిట్ నుంచి వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం లోనికి రాకుండా కో పైలట్ తలుపును మూసేసినట్లుగా దర్యాప్తు వర్గాలు ప్రకటించాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కోర్టు బోనెక్కనున్నారు. కారు ప్రమాదం కేసులో వాదనలు వినిపించనున్నారు. 2004లో జరిగిన కారు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమై 4గురిని గాయపరిచారంటూ సల్మాన్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే 25 మంది సాక్షులను విచారించిన తర్వాత సిపిఆర్సి సెక్షన్ 313 ప్రకారం వాదనలు వినిపించడానికి కోర్టుకు హాజరు కావాలని జస్టిస్ దేశ్ పాండే సమన్లు జారీ చేశారు. సర్కస్ కంపెనీ హింస నుంచి డజన్ల కొద్దీ జంతువులను కాపాడారు నాందేడ్ పోలీసులు. నాందేడ్లోని మూన్ లైట్ సర్కస్ ఆర్గనైజర్స్ జంతువులను హింసిస్తున్నట్లు యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి పోలీసులకు కంప్లైంట్ అందింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సర్కస్ కంపెనీ టార్చర్ నుంచి జంతువులను కాపాడారు. 2ని అరెస్ట్ చేశారు. వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దీంతో టీమిండియా క్రికెటర్ల ఇంటి దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంటి ముందు పారామిలిటరీ బలగాలను మోహరించారు. మనోభావాలు దెబ్బతిన్న అభిమానులు రెచ్చిపోకుండా ఊహించని ఇన్సిడెంట్లు జరగకుండా గస్తీ ఏర్పాటు చేశారు. సెమీస్లో టీమిండియా ఫ్లాప్ షో చూపడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెగుతోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో క్రికెట్ లవర్స్ నిరసనకు దిగారు. టీవీ సెట్లను కింద పడేసి పగలగొట్టారు. టీమిండియా ప్లేయర్ల ఫోటోలు చింపేసి తగలబెట్టారు. అంచనాలు పెంచి అభిమానుల సెంటిమెంట్స్ తో ఆడుకున్నారని సీరియస్ అయ్యారు ఫ్యాన్స్. धोनी मुर्दाबाद अरे नीचे करो कोहली मुर्दाबाद